హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారా సింగ్ సైబ్రోస్ వ్లాగ్స్ 630. 30 days ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇది డే 19 అండి. ఫస్ట్ ఆన్లైన్ చేయగానే అయితే మనకు బ్రెజిగా స్టోర్ అయితే ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ అయితే తీసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. అక్కడికైతే వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకుందాం. 1:00కి అయితే వర్షం ఉందని చూపిస్తుంది మరి మ్యాప్ అయితే. చూద్దాం. అయితే వర్షం పడినా చేయాల్సిందే, కాకపోతే కొంచెం చిరాకు అనిపించింది వర్షంలో, అంతే. ఎండ తిరిగి ఎండ కొడుతుంది కానీ వర్షం ఉందని చూపెడుతుంది. మరి ఏందో మరి పడేటట్టే ఉంది. పడిద్దో పడదో. క్లైమేట్ అయితే చల్లగా వస్తుంది, గాలి అయితే. రెడీ కాలేదంట ఆర్డర్. ఇదే బ్రెజికా స్టోర్. రెడీ అయిందంట ఆర్డర్. వెళ్ళి తీసుకుందాం. తీసుకున్న ఆర్డర్ అయితే. వెహికల్ అక్కడ ఉంది కదా, స్టార్ట్ డెలివరీ కూడా చూద్దాం ఎక్కడ ఉంది. కార్ రోడ్ వెయిట్ చేసి చాలామంది నేను డెలివరీ జాబ్ చేస్తున్నా కదా, డెలివరీ వీసా, వర్క్ వీసా, సైప్రస్కి వర్క్ వీసా లేదండి, స్టూడెంట్ వీసానే. స్టూడెంట్ వీసా మీద వచ్చి వర్క్ చేసుకోవచ్చు. అదొక్కటే నేను కూడా చేసేది అదే, అందరు చేసేది అదే. అది నేను చెప్పేది. అటు కానీ వర్క్ వీసా ఉందా, డెలివరీ వీసా ఉందా అంటే అది అన్నీ లేవండి. స్టూడెంట్ వీసాకి వచ్చి జాబ్ చేసుకోవచ్చు. 1931 ఓపెన్ అయింది డోర్. అపార్ట్మెంట్ 12 అంట, 4th floor అంట. బెల్లేదుగా. హలో, థ్యాంక్ యూ. డెలివరీ అయిపోయింది. నాకైతే సెకండ్ ఆర్డర్ ఇది గులియాస్ బార్ నుంచే పడింది. మళ్ళీ ఇది మొత్తం చేంజ్ చేస్తుండు. డెకరేషన్ రెడీ అయిందో కాలేదో తెలియదు. రెడీ కాలేదంట, వెయిట్ చేద్దాం. లేట్ చేసేటట్టు ఉండేయాలి మరి. ఈ ఆర్డర్ ఇచ్చేసరికి పావుగంట కూర్చోబెట్టిండు వీడు ఒక ఐటమ్ చేయడానికే. క్యాష్ ఆర్డర్ అనుకోవచ్చు. క్యాష్ ఆర్డర్ కాదు ఇది, డెల్మార్క్లో ఇవ్వాలంట. రిసెప్షన్లో అయితే ఆర్డర్ అక్కడ పెట్టేయమని చెప్పింది ఫోన్ చేస్తే. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ముందు నుంచి వెళ్తే రిసెప్షన్లో అయితే అలో చేయరు. అక్కడ వెళ్ళి ఇచ్చి రావాలి. కాకపోతే మనకి ఎలా చేయరు, కెమెరాని ఇచ్చేస్తా. అక్కడ వెళ్ళి ఇచ్చి వచ్చేసా. ఎందుకంటే మనకు వెహికల్లే ఎలా చేయరు దీంట్లో హెల్మెట్ కూడా ఎలా చేయరు. అందుకనే ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగితే ఓపెన్ అవుతాయి ఇవి. వెళ్ళిపోవడం. ఇప్పుడు దాకా అయితే వర్షం బాగా పడ్డది. అప్పుడు కెమెరా నేను వాటర్ ప్రూఫ్, ఇది కేస్ లేదు నా దగ్గర వాటర్ ప్రూఫ్ పెట్టుకోవడానికి. అందుకనే వాటర్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేదు. బట్ చిన్న అయితే క్లిప్పులు తీసా ఫోన్లో, అప్లోడ్ చేస్తున్నా కదా. చూడండి ఎలా పడిందో. పడి ఇప్పుడు మళ్ళీ మబ్బు వస్తుంది అటు నుంచి. మళ్ళీ ఎండ కొడుతుంది. ఎండ ఇది ఎప్పుడు వర్షం వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు ఎండ కొట్టిద్దో తెలియదు. ఒక 3-4 days బ్యాక్ అయితే బాగా ఎండ వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మన ఇండియాలో అయితే బాగా ఎండాకాలం ఇది, మార్చి అంటే. ఇక్కడేం వర్షం పడుతుంది. కాలాలు కూడా డిఫరెన్స్ తెలుసా. కొంతమంది అనుకుంటారు వర్షంలో కూడా డ్యూటీ చేస్తారా అని. వర్షంలో కూడా డ్యూటీ చేస్తారన్న, అందరూ డ్యూటీ చేస్తారు. ఎవరో ఇంకా చేయను అనుకున్న వాళ్ళు ఎవరో ఒక 100 మందిలో 10 మంది చేయరు, మిగతా 90 మంది చేస్తారు. ఎందుకంటే ఇంకా వర్షమైనా ఏదొచ్చినా డెలివరీ చేస్తేనే కదా. మీరు ఒక్కరోజు నువ్వు జాబ్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ రోజు మళ్ళీ నీ పైన డిపెండ్ అవుతుంది అన్నీ. చూడండి కొండలు ఎలా కనబడుతున్నాయో.
ఇలా వర్షం పడేటప్పుడు మనం రైన్ జాకెట్ అవన్నీ వేసుకోవాలి. రైన్ జాకెట్ అవన్నీ వేసుకుంటేనే మనకు తడవకుండా ఫోన్ వేసుకోవడానికి ఒక పౌచ్ అలాంటివి దొరుకుతాయి ఇక్కడ, అవి తీసుకోండి. రైన్ ప్యాంటు రైన్ జాకెట్ అవి వేసుకొని హెల్మెట్ వేసుకొని తీయకుండా అలానే ఇంకా చేస్తూ ఉండాలి. వాటర్ ప్రూఫ్ షూస్ కొనుక్కుంటా ఉంటే కొనుక్కోవచ్చు. అవి ఉన్నా దాంట్లో ఎటో వెళ్ళిపోతాయి, అవి కూడా చల్లగా కనిపిస్తాయి కాలు సాయంత్రం వెళ్ళేసరికి. ఇప్పుడు మేము మాల్ చూసి వేసుకున్నాం కానీ తడిసింది, చేసేది ఏం లేదు. సాయంత్రం పోయినప్పుడు తీయడమే. మనకైతే కొలంబియా కాన్ఫరెన్స్ నుంచి ఒక ఆర్డర్ పడింది, కొల్నేక్ రోడ్లో నుంచి. బయటకు వచ్చి అయితే ఆర్డర్ తీసుకోవాలి. దీనికి వాళ్ళే బయట వచ్చి ఆర్డర్ ఇచ్చేస్తారు మనకు, మనం వెయిట్ చేయాలి వాళ్ళ ఆర్డర్ వచ్చి ఇచ్చేదాకా. రెడీ అయితే అయింది ఆర్డర్ అయితే, మనం ఎరడు కొట్టేసి ఇక్కడ వెయిట్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. లాన్కి వెళ్ళకూడదు మనం, అటు సైడ్ వెళ్ళకూడదు ఇటు సైడ్ వెళ్ళకూడదు, బ్యాక్ సైడ్ వచ్చి నిల్చోవాలి అంతే వాళ్ళు ఇచ్చేదాకా. ఇచ్చారు, బయటకు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అన్న ఒక బ్రదర్. అయితే ఎక్కడుందో చూద్దాం ఆర్డర్. క్యాష్ ఆర్డర్ ఉండేది ఏమన్నా అంటే పాస్పోర్ట్ బ్లాక్ బి సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోదాం. క్యాష్ ఆర్డర్ ప్లస్ 50 వెళ్ళిపోయింది. రేపు మళ్ళీ రూమ్ రెంట్ కట్టాలి. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఫ్రీడమ్ టవర్ అంటారు దీన్ని, ఇక్కడ ఎక్కువ శాతం పోలీసులు ఉంటారు నైట్ టైంలో. అవాయిడ్ చేసుకోండి రోడ్ని అయితే, అసలు 100% రాబాకండి, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇక్కడ చెక్ చేస్తుంటారు. మనం వెళ్ళే ఇప్పుడు లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇదే అపార్ట్మెంట్ మన ముందు ఉంది కదా, రౌండ్ అబౌట్ ఉంది, అక్కడ తిరిగి మళ్ళీ రావాలి. ఈ లొకేషన్కి నేను వచ్చే స్టార్టింగ్లో నా ఎతికి అలసిన రోజులు ఉన్నాయి, కానీ దొరకదు. దాని బ్యాక్ సైడ్ ఉంటుంది లొకేషన్ అయితే, కానీ ఎతికి -20-30 పోయిద్ది. అప్పుడు దాకా ఎతకడం ఇది. తర్వాత దొరికింది చిన్నగా, అటు ఇటు అలవాటు అయింది. 1936 ఏంట అయ్యింది ఓపెన్, చూడండి అవుతుంది. తెలిసి చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళకి కంటే డెలివరీ బాయ్స్కే ఏ హౌస్ కోడ్ ఏంది అనేది తెలుస్తుంది. ఎవరైనా లోపల వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడానికి మీకు కోడ్ తెలియదు అనుకో, ఆ లొకేషన్ పెట్టి ఆ టవర్కు ఆ హౌస్ నెంబర్ రాస్తే మీకు 100%, నేను చెప్తున్నా 100% దానికి కోడ్ ఏందో వాళ్ళు చెప్పేస్తారు గ్రూప్లో పక్కా. అలా ఉంటారు ఇక్కడ డెలివరీ బాయ్స్. ఎక్కడ షార్ప్, ఎక్కడ ఏ లొకేషన్, ఏ లిఫ్ట్ పని చేస్తుంది చేయట్లేదు అందా చెప్తారు. స్ట్రైట్గా ఉంది 208లోనే ఇవ్వాలి మనం. థ్యాంక్ యూ, బాయ్. డెలివరీ అయితే కొట్టేసాం, చూద్దాం. మన వీడియోలు కొంచెం లాంగ్ అవుతున్నాయి, షార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు కొంతమంది, అందుకనే తీస్తున్నారు, రికార్డింగ్ చేస్తున్నాయి ఇంకెక్కువ మీకు చూపిద్దామనే. గ్రీకులో నేమ్ ఉంది కదా, కొన్ని ఉంటాయి గ్రీకులో. రెండు రెడీ అయిందంట, వెళ్దాం. ఏదో ఈ టైంలో పెయింటింగ్ వేస్తుండు. హలో, ఆర్డర్ ఒకే రెస్టారెంట్లో ఉంటే వాళ్ళకి చెప్పండి, ఇక్కడ స్కెచ్ పెన్తో నేమ్ రాయండి అని. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేక వీళ్ళ ఆర్డర్ వాళ్ళకి, వాళ్ళ ఆర్డర్ వీళ్ళకి ఇచ్చేస్తారు కదా. అప్పుడు మీకే మళ్ళీ వాళ్ళు ఛార్జ్ చేసి మీ ఐడి బ్లాక్ చేపిస్తారు, మరి మీ ఇష్టం.
హౌస్ అంట, ఓన్లీ హౌస్ అని మెన్షన్ చేసింది. కాల్ చేద్దాం. వాళ్ళే వచ్చి తీసుకుంటారు. అంతకుముందు చెప్పా కదా మీకు ఫ్రీడమ్ టవర్ అని, అక్కడ ఉంది ఆర్డర్. వెళ్దాం. ఆ ఫ్రీడమ్ టవర్ ఆపోజిట్లోనే ఉంది. మరి నేనే అనుకుంటా వచ్చాను. హలో సార్. థ్యాంక్ యూ. €20.46 ఇచ్చిండ 20. ఓకే. ఏయో ప్యాకెట్ ఆడి ఏయో బస్ టికెట్ కూడా నాకే ఇచ్చిండు ఆయన. పోత మళ్ళీ ఆర్డర్ పడింది. యాక్సెప్ట్ చేద్దాం. ఆర్డర్ రెడీ అయింది మంది. దీంట్లో ఎప్పుడెప్పుడు చచ్చిన పంది అన్నీ ఉంటాయి. తొడలు చూడండి, పంది తొడలు ఇవన్నీ. హలో. థ్యాంక్ యూ. ఇవన్నీ మాసాలు ఎప్పుడో సచ్చిన దీంట్లో వచ్చి దీంట్లో పెట్టేస్తారు వీళ్ళు, తినేస్తారు వీళ్ళు. మనం అయితే అసలు తినడం కాదు, దాని స్మెల్ చూస్తే నాకు 10 రోజులు అంతగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంచెం ఆర్డర్లు బాగానే పడుతున్నాయి. మధ్యాహ్నం అయితే అస్సలు పడలా. మెక్డొనాల్డ్స్ నుంచి ఇది లాస్ట్ ఆర్డర్ మంది. ఈ ఆర్డర్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోదాం ఇంకా. ఎందుకంటే ఇవాళ వర్షం పడింది కాబట్టి క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది. వెళ్తున్న కొద్ది కూడా కొంచెం బాగా చలి అనిపిస్తుంది. ఓయ్ చిన్నంగా టైం కూడా 10:11 అయింది. ఈ ఆర్డర్ ఇచ్చేసి ఏదైనా పడితే ఉంటా, 1-2 చేద్దాం, లేకపోతే ఇంకెళ్ళిపోతా. ఎందుకంటే బాగా చల్లగా ఉంది కాబట్టి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంత ఎర్న్ చేసానో ఇవాళ డిస్ప్లే చేస్తా.